ప్రపంచ శాంతి కోసం పనిచేస్తాం. బా, యేసుక్రీస్తు మళ్ళీ పుట్టినట్టు అనిపిస్తాను. ప్రపంచ శాంతి కోసం పనిచేస్తాడట. ఎవరంటాను ఇది? మన మోడీ గారు అంటాను. ముందు భారతదేశంలో శాంతి నెలకొల్పు. బీజేపీ వచ్చినాక ప్రతి గ్రామంలో ఒక మతోన్మాదుల గుంపు ఏర్పడ్డది. ఈ మతోన్మాదులు ఊరిలో అలజడులు సృష్టిస్తున్నారు. ముందు వాళ్ళని అదుపు చేసి 11 సంవత్సరాల క్రితము భారతదేశంలోని పల్లెలు ఎట్లున్నాయి మత పిచ్చి లేకుండా, ఇప్పుడు ఎట్లున్నాయి చూడు జరా. మళ్ళీ 11 సంవత్సరాల క్రితంలాగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని తేడా లేకుండా, వాళ్ళ మధ్య మత పిచ్చి లేకుండా ఇక్కడ శాంతిని నెలకొల్పు ముందు, తర్వాత ప్రపంచ శాంతి గురించి ఆలోచిస్తూ. కానీ ఇండియా ఇథియోపియా నేచురల్ పార్ట్నర్స్. మోడీ ఇక్కడ ఉంటే నా ఇంట్లో ఉన్నట్టే ఉంది. దౌత్య బంధం వ్యూహాత్మక బంధంగా మారిందని వెల్లడి. ఆ దేశ పార్లమెంట్లో ప్రధాని ప్రసంగం. మోదీని కారులో తీసుకెళ్లి ఎయిర్పోర్ట్లో దింపిన అక్కడి పీఎం. మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం. ఇక ఈ పురస్కారాలు అక్కడ ఇక్కడ శాల్వలు కప్పుకోవడం, ఈ పనులు చేసి మురిసిపో. ఆ బయటి దేశాలకు పోయి శాంతి కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాం అను. ఇక్కడ ఒక్కొక్కడు ఎట్లా రెచ్చిపోతుండో చూడు. రాముల వారి పేరు చెప్పి రామజపం చేస్తూ గ్రామాల్లో ఎంత ఉన్మాదులు తెగబడుతున్నారో అర్థం చేసుకోరు. ఉదాహరణకు మా ఊర్లోనే తయారైంది. మా ఊర్లో 11 సంవత్సరాల క్రితము ఈ బ్యాచీలు లేవు, ఈ మతోన్మాద బ్యాచీలు లేవు. మొన్న ఎన్నికల్లో మా ఊర్లో అదో రోజు చెప్తా, ఇప్పుడు చెప్తేగా ఇక తీరది ఆ భాగవతం. కాబట్టి గ్రామాన మతోన్మాదులు పెరిగిపోయిన్లు. మోడీ గారు నువ్వు అధికారంలోకి వచ్చినాక ప్రతి గ్రామము 2గా చీలిపోయింది మీరు పెట్టిన మతోన్మాద చిచ్చులతోటి. మళ్ళీ మీరేమో ఆ దేశానికో ఈ దేశానికో పోయి శాంతి ఒప్పందాలు, శాంతి చర్చలు అంటారు. ఇంట్లోనే శాంతి లేకపోయా, ఇల్లే అంగడు ఉండే, ఇంట్లోనే దొంగలు తలగబడే, బయటికి పోయేందుకే నీతి సూత్రాలు చెప్పడం. ఇక్కడికి వచ్చాను. నిన్న చిన్నజీయర్ గారు, ఇదే మన కరుణాకర్ అని ఉన్నాడు కదా ఒక ఆయన, ఊరికే మత చిచ్చు పెట్టి అటు క్రైస్తవులను తిడతాడు, ఇటు ముస్లింలను తిడతాడు. తిట్టుడే పనిగా ఆయన క్రైస్తవులు దొంగలు, వాళ్ళు దొంగలు, వీళ్ళు దొంగలు అంటాడు. చిన్నజీయర్ నిన్న కూర్చోబెట్టి అన్నాడు, అరే ఆ మతాలను ఈ మతాలను తిట్టుడు ఎందుకు రవేదవా, మన మతాన్ని పొగుడుకుంటే అయిపోయా అని మంచిగా వార్తలు పెట్టింది నిన్న. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతాను. కాబట్టి మోడీ గారు మీరు బయట దేశాల్లో శాంతి చర్చలు అని చెప్పుడు కాదు, భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు సామరస్యంగా ఉండి శాంతిని నెలకొల్పండి అని చెప్పు. అందులో ముఖ్యంగా హిందువులందరూ చెడ్డోళ్ళు కాదు, కేవలం బీజేపీ ఆలోచనతోటి ఉన్న వాళ్ళు మాత్రం అత్యంత భయానకంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళని కట్టడియాలి. మిగతా హిందువులంతా చాలా మంచోళ్ళు, బీజేపీకి ఓటేయని హిందువులందరూ మంచోళ్ళు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ కోటేసిన వాళ్ళు ఉన్నారు. ఈ హిందువులంతా చాలా మంచోళ్ళు, వీళ్ళకే పిచ్చి లేదు, అందరితో కలిసిపోతారు వీళ్ళు. కానీ బీజేపీ ఆలోచనలు పునికి పుచ్చుకున్న వాళ్ళు మాత్రం ఇక వెర్రి అవతల మనిషిని చూడంగానే మతం, వాడు ఏం మతం అన్నట్టు అడుగుతారు, వాడు ఏ కులం అన్నట్టు అడుగుతారు. ఇది తయారు చేసింది.